మిద్దె మీద పంట మిద్దె మీద పంట నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, మిద్దె మీద పంట ఇంటింటా మొక్కలు నాటుదాం, ఇంటింటా మొక్కలు నాటుదాం. Save trees. Plant one. Plant one. ఆరోగ్యం మన ఇంట. Plant one. Plant one. మానవుని మనుగడ, మానవుని మనుగడ, మానవుని మనుగడ, మానవుని మనుగడ. హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిటీజీ సభ్యులం అందరము కలిసి ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ దగ్గర గ్రీన్ వాక్ను నిర్వహించడం జరిగినది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరూ బ్యాడ్జెస్ని పెట్టుకొని పాంప్లెట్స్, మొక్కలను, ప్లకార్డ్స్, బ్యానర్స్ తీసుకొని వాక్ని స్టార్ట్ చేశాము. దారిలో కలిసిన ప్రతి ఒక్కరికి మొక్కలను పంచుతూ వారికి పర్యావరణాన్ని పెంచడం పట్ల అవగాహన కల్పిస్తూ, అలాగే అందరూ మిద్దె తోట స్టార్ట్ చేయాలి, మన ఇంటికి కావాల్సిన కూరగాయలను మనమే పండించుకోవాలి అని తెలియజేస్తూ స్లోగన్స్ చెప్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ అనే ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం నిర్ణయించారు. తర్వాత మహిళా మహిళలు ఎక్కువ కనపడుతున్నారు, దీని మీద ఇంట్రెస్ట్, కాబట్టి ఇంకా సంతోషం. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రోగ్రాం పెట్టి కాస్త చైతన్యం, జనంలో చైతన్యం తీసుకొస్తారని కోరుకుంటూ వీరందరినీ ప్రోగ్రాం పెట్టినందుకు అభినందిస్తున్నాను. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఫౌండర్ బయ్యన బాబురావు గారు అటెండ్ అవ్వడం జరిగినది. వారిని మన రాంబాబు గారు రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు తలుచుకుంటే కానీ కార్యక్రమం లేదు. సిటీజీలో ఉన్న గొప్పతనం ఒక కార్యక్రమం తీసుకోవడమే కాదు, ఆ కార్యక్రమాన్ని పట్టుదలతో ముందుకు తీసుకోవటం. ఇంట్లో మనం ఉన్నా కానీ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బ్రతికే రోజులు రాబోతున్నాయి. మనం బజార్కి వెళ్ళినా, ఏ పని కోసం మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా కానీ మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్ ఎలా పెట్టుకొని వెళ్తారు స్కూల్కి, అలానే రాబోతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ నవ్యజ్యోతి గారు అటెండ్ అవ్వడం జరిగినది. మన కైసర్ గారు తనని రిసీవ్ చేసుకుంటున్నారు. మేడం వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ కొంచెం సక్సెస్ఫుల్గా కొంచెం ఒక చిన్నపాటి గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఒకటే మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటండి. ఇవాళ ఏదో పర్యావరణ రోజు గుర్తు పెట్టుకుని ఏదో చెట్టేసి మర్చిపోవడం కాదు. ప్రతిరోజు పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి. ఈ గ్రీన్ వాక్కి అతిథిగా శిరీష గారు సూర్యాపేట డిప్యూటీ సీఈఓగా చేస్తున్నారు. మేడం గారు రావడం జరిగినది. కూడా మనం కూరగాయలు పెంచుకోకపోతే ప్రతి ఇంటికి బహుశా ఫ్యూచర్లో మనమే మన కావాల్సిన బియ్యం కూడా, వడ్లు కూడా పండించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. మందటపు సుధాకర్ గారు కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. పర్యావరణంలో ప్రపంచ పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే మానవుడే అంతరించిపోతాడని చెప్పినట్టు తెలిసిన పరిస్థితి ఇది ఈనాడు. నానుడు ఉందండి, 10 బావులు కలిస్తే ఒక చెరువుతో సమానం. ఒక చెరువు 10 మంది పుత్రులతో సమానం. 10 మంది పుత్రుల కంటే కూడా ఒక చెట్టు గొప్పది. ఇది చెట్టులో ఉన్నది. పర్యావరణ దినోత్సవంగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సమూహం చిన్న వాక్ని, గ్రీన్ వాక్ని అరేంజ్ చేశాము. ఈ గ్రీన్ వాక్ వచ్చిన సభ్యులకి మరియు ఈ గ్రీన్ వాక్ వచ్చిన సభ్యులకి మరియు అతిథులకు, మీరందరూ మా అతిథులండి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మీరందరూ మా సభ్యులు. గుర్తుపెట్టుకోండి, మా మొక్క పెట్టండి, మీరు కూడా గ్రో చేయండి, మీరు సభ్యులు కండి. అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సిటీజీ అనేది సిటీ టెర్రస్ గార్డెన్. ఇది హైదరాబాద్లో హర్కార శ్రీనివాసరావు గారు సుప్రీంకోర్టు జడ్జి, ఆయనకి ఎక్కడో ఏదో థాట్లో
పర్యావరణం మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ఇంట్లోనే మొక్కలు పెంచుకుంటే మిద్దె తోట మీద ఎలా ఉంటుంది అనే థాట్ వచ్చింది. దాన్ని ఆయన వెంటనే అమలుపరిచారు. ఆయన అమలుపరిచిన కొద్ది రోజులకి సరోజ గారు కో ఫౌండర్గా యాడ్ అయ్యారు. అది అట్లా దినదిన ప్రవర్ధమానమై ఇప్పటికి అన్ని స్టేట్స్కి, బెంగళూరులో దే ఆర్ డూయింగ్ వెల్ అండి. బెంగళూరు వాళ్ళు అసలు మీట్స్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ, మన తెలుగు వాళ్ళు, అక్కడ కన్నడ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఢిల్లీలో వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నా డిస్టెంట్ ప్లేస్ నుంచి వచ్చి కండక్ట్ చేసుకొని మొక్కలను పెంచుతున్నారు. అందుకని ఇది ఆయన ఎయిమ్, అంటే మరకాల శ్రీనివాసరావు గారి ఎయిమ్ ఏంటంటే మనం సమాజానికి ఏమైనా చేద్దామంటే దానికి ఎండ లేదు. ఆ ఏమైనా చేయడానికి అనే దానికి మొక్కలు ప్రతి మనిషికి కావాల్సింది ఆక్సిజన్. ఇంట్లో కొద్ది చోటున్న మిద్దె మీద ఎందుకు పెట్టకూడదు, మిద్దె మీద ఎందుకు పెంచకూడదు అనే ఆలోచనతోని మిద్దె మీద మొక్కలు పెంచడం అనేదాన్ని ముందు స్ట్రాబెర్రీస్తో స్టార్ట్ చేశారు. అది ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, మానసికాన్ని ఉల్లాసంగా ఇస్తుందని ఆయన స్టార్ట్ చేసిన దానికి మన అందరం కూడా కోఆపరేషన్ ఇస్తున్నాము. అందరం వాళ్ళ నుంచి కొంత నేర్చుకుంటున్నాము. మనకు కావాల్సినవన్నీ శ్రీనివాసరావు గారు, సరోజ గారు చెప్తున్నారు. మీరందరూ మనం పెట్టుకున్నది ఎందుకంటే మేమే మీట్స్ పెట్టుకుంటే ఏమీ సాధించడానికి లేదు. అందుకనే అందరం కలిసి ఇట్లా ఇంకా పాపులర్ చేయడానికి గ్రీన్ వాక్, పర్యావరణ దినాన్ని యూజ్ చేసుకోవడం, ఉపయోగించుకోవడం. ఈ రోజు అయితే పర్టికులర్గా మొక్కల కోసం కాబట్టి మీ అందరికీ అది చెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఇనిషియేట్ చేస్తున్నాం. ఆర్గానిక్ ఫార్మర్ రామిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారు ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు. చాలా చక్కటి కార్యక్రమం. చెట్టు గురించి ఒక నానుడు ఉందండి, 10 బావులు కలిస్తే ఒక చెరువుతో సమానం, ఒక చెరువు 10 మంది పుత్రులతో సమానం, 10 మంది పుత్రుల కంటే కూడా ఒక చెట్టు గొప్పది. ఇది చెట్టులో ఉన్నది. మనకు కావాల్సింది అతి ముఖ్యమైన 3 అవసరాలు ఉన్నాయి. ఏంటో చెప్పండి. అవి ముఖ్యమైన 3 అవసరాలు: గాలి, ఎక్సలెంట్. 2 నీరు, వెరీ గుడ్. గాలి, నీరు, ఆహారం. ఆహారం లేకపోతే కొన్ని రోజులు బతకొచ్చు, అది నీరు లేకపోతే కొన్ని గంటలు బతకొచ్చు, గాలి లేకపోతే మాత్రం కొన్ని సెకండ్లు కూడా బతకలేము. అట్లాంటి గాలి కావాలంటే, స్వచ్ఛమైన గాలి కావాలంటే మనం ఏం చేయాలి? మొక్కలు పెంచాలి. టెర్రస్ గార్డెన్ వల్ల మనకి ప్రత్యక్షమైన లాభమే కాకుండా పరోక్షమైన లాభం చక్కటి గాలి. అసలు ముఖ్యంగా ఆహారంలో మేము 23 ఏళ్ళ నుంచి పూర్తిగా ఆర్గానిక్ సేద్యం చేస్తున్నాం. 52 ఏళ్ళ నుంచి డైరీ ఫామ్ ఉంది. మేము ఒక బియ్యము, మన కందులు, పప్పులు పండిస్తున్నాం, కానీ కూరగాయలు పండించలేకపోతున్నాం. కూరగాయలు పండించే ప్రతి రైతు కూడా ఏం చేస్తాడంటే ఇవాళ మందు కొడుతుంటే దానికి మినిమం టైం 1 వీక్ ఉండాలండి. మందు కొట్టిన తర్వాత ఒక వారం రోజుల దాకా కొయ్యకూడదు. కానీ ఇలా రైతులు ఎవ్వరు అలా ఆగట్లేదు. ఇవాళ మందు కొడుతున్నారు, రేపు ఒక్క రోజు దాకా ఎల్లుండి కోసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. అవి మనం తింటున్నాం. అవి అంటే విషం తిన్నట్టే. అవి కూరగాయలు కావు, ఒక రకంగా చెప్పాలంటే విషం. ఈ మధ్య ఒకసారి టెస్ట్ చేస్తే తల్లి పాలల్లో కూడా ఎండోసల్ఫాన్ అనే విషయం వచ్చింది. అది చాలా దుర్భరమైన విషయం. ఇది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా అన్నిటికంటే అతి ముఖ్యమైనది కూరగాయలు, ఆకుకూరలు మన ఇంట్లో పండించుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. చాలా మంచిది అనమాట. మనం ఎక్కడైనా కానీ బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ వాటికి మినిమం టైం ఉంటుంది. ఈరోజు వరికి వస్తే ఆ ఒడ్లు మరబట్టించాలంటే ఒక 6 నెలలు 5 నెలలు ఆపుతారు, తర్వాత మరబట్టిస్తాం. దానికి ఏమన్నా మందుల అవశేషాలున్నా పోతాయి, 6 నెలలు ఆగుతాయి. కాబట్టి కందిపప్పు అయినా అంతే, పెసరపప్పు అయినా అంతే, మిర్చి అయినా అంతే. కానీ కూరగాయలు మాత్రం అలా కాదు, ఆకుకూరలు అలా కాదు. మందు కొడతారు, 2 రోజులు 3వ రోజు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసి మన ఇంట్లో మనం కూరగాయలు పండించుకోవడం, మన ఇంట్లో ఆకుకూరలు పండించుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. అయితే అదే రకంగా గాలి మనకి స్వచ్ఛమైన గాలి కావాలంటున్నాం. మనకి జర్మనీ కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ డెవలప్ అయిన దేశంలో ఒక మనిషికి 228 మొక్కలు ఉన్నాయండి. కానీ మనకు వచ్చేసరికి 18 నుంచి 22 మొక్కలే ఉన్నాయి సగటున. 228 మొక్కలు ఎక్కడ, 18, 22 ఎక్కడ? కాబట్టి మనం ప్రతి మనిషి కూడా ఇంకా 100-200 మొక్కలు నాటాలి. కానీ మన వాళ్ళు కనీసం ఒక మొక్కనే నాటుందని అడుగుతున్నారు. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా టేకప్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి గ్రామానికి నర్సరీ పెట్టారు. ఇది వాళ్ళు ముందే గుర్తించారు.
ఆ నర్సరీలో 6 నెలలు మొక్కని పెంచి మనకిస్తున్నారు. మనం అందరం ఏమనుకుంటున్నాం, వీళ్ళకి ఏం పని లేదు, ఇదేదో వాళ్ళకేదో జాబుల కోసం ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ కాదండి, అది ఆ మొక్కని ప్రతి మనిషి 6 మొక్కలు పెంచాలని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా మొక్కలు పెంచి మనం పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మన ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి అది పూర్తి చేస్తుంది. అలాగే నీరంటే మీరు అనుకోవచ్చు, మా ఇంట్లో కన్యన్ వాటర్ ఉంది, RO వాటర్ ఉంది, నేను స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం. కానీ అది స్వచ్ఛమైన నీరు కాదండి. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి విచక్షణారహితంగా మందులు కొడుతున్నాం, విచక్షణారహితంగా రసాయనాలు వాడటం వల్ల భూమి మొత్తం కలుషితం అయిపోయింది. అంటే భూమి లోపలికి దిగిపోయింది. అది మనం బోర్ నీళ్ళలో, బావి నీళ్ళలో బయటికి తీసి దాన్ని ROకి పంపిస్తున్నాం. అది స్వచ్ఛమైన నీళ్ళు ఎలా అయింది? సరే, దీన్ని కూడా గవర్నమెంట్ వారే టేకప్ చేశారు. మిషన్ భగీరథ పేరుతోటి మనకి పాలేరు నుంచి పైపులు వేసి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు పాలేరుకి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళని, అవి నాగార్జున సాగర్ నుంచి వచ్చినాయి. నాగార్జున సాగర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీశైలం నుంచి వచ్చినాయి. శ్రీశైలానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆలమట్టికి ఎక్కడికి? జూరాలకి ఎక్కడికి? నారాయణ. అయితే వర్షపు నీరుని ఆనకట్టలు కట్టి ఆ నీరుని శుద్ధి చేసి ఇస్తున్నారు. స్వచ్ఛమైన నీరంటే మిషన్ భగీరథ నీళ్ళే. ఆ విధంగా నీటిని, స్వచ్ఛమైన నీరుని తీసుకోవాలి. ఇక ఆహారం మన చేతిలోనే ఉంది. మనం విషాహారం తింటే రోగగ్రస్తులం అవుతాం, విషరహితమైంది తింటే అనారోగ్యం పాలవుతాం. కాబట్టి అసలు వాస్తవంగా చెప్పాలంటే డాక్టర్లు కాదండి ఆరోగ్యాన్ని ఇచ్చేది. డాక్టర్లు జబ్బు వస్తే తగ్గిస్తారు, ఆరోగ్యాన్ని ఇచ్చేది రైతు. రైతు మంచి పంటలు పండిస్తే అందరం ఆరోగ్యంగా ఉంటాం, రైతు విషం పండిస్తే రోగగ్రస్తులు ఉంటాం. కాబట్టి మనందరం కూడా మన పొలాలలో ఎంతో కొంత, ఒక అరెకరం కానీ, పావెకరం కానీ, అసలు ఎంతన్న పండని, ఎలాంటి మందులు వేయొద్దు, ఎలాంటి మందులు కొట్టద్దు. ఆ మందులు వేయకోకుండా, మందులు కొట్టకోకుండా ఎలా పండించాలనేది మా దగ్గర బుక్స్ ప్రింట్ చేసాం. రాంబాబు సార్ ద్వారా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందరికి ఇస్తా ఫ్రీగా. తర్వాత కషాయాలు కావాలన్నా ఫ్రీగా ఇస్తాం, ఆవు మూత్రం కావాలన్నా, ఆవు పేడ కావాలన్నా, వర్మి కంపోస్ట్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది. ఒక్కసారి మనం మాటల మనుషులుగా మిగులుదామా, చేతల మనుషులుగా చేవదేల్దామా? చెప్పండి. రైట్, వెరీ గుడ్. చేతల మనుషులుగా చేవదేల్దామంటే ఒక్కసారి అందరూ ఒకసారి ఇలా చేతులు పెట్టండి అందరూ. 1 2 3 4 5 6 7 8 9. మాటలతో ఏం చెప్పా? చేతలతో ఏం చేశా? 9 పెట్టా. అంటే మీరు నా మాటలకు ప్రభావితులయ్యారా, చేతలకు ప్రభావితులయ్యారా? చేతలకి. అంటే ఈ ప్రపంచం మనని ఆదరించేది, అభిమానించేది, ప్రేమించేది, పూజించేది చేతలతోటే కానీ మాటలతోటి కాదు కాదు కాదు. దట్ ఈస్ ప్రూవ్. కాబట్టి మన అందరం కూడా చేసి చూపించాలి, మాటలతోటి కాదు. ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా మొక్కలు పెంచాలి, ప్రతి ఇంట్లో చెట్లు పెంచాలి. పర్యావరణ ప్రేమికులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్, ఇది CTG అనే షార్ట్ ఫామ్ తో ఉంటుంది. మన యొక్క ఖమ్మం నివాసైన ఆర్కారా శ్రీనివాస్ గారు హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టులో లాయర్గా పనిచేస్తూ ఈ పర్యావరణం మీద కరోనా నేర్పినటువంటి గుణపాఠంలో నుంచి బయటికి రావాలని చెప్పేసి మిద్దె తోటల పెంపకాన్ని తో ఈ యొక్క అవగాహన అనేది కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది సరోజ గారు, ఆర్కారా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ దాదాపు 40,000 మంది. రుక్మిణి గారు అండి, గ్రూప్ నెంబర్ 5 హైదరాబాద్, రుక్మిణి గారు రాశారు. మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో, పర్యావరణ లక్ష్యాన్ని చేరుకో, మన పర్యావరణ లక్ష్యాన్ని చేరుకో. నీ ఊపిరిలో ఊపిరిని నేనే,
నీ కడుపు నింపు కమ్మదనము నేనే, పురిటి కందువైతే ధూపము నేనే, పురిటి కందువైతే ధూపము నేనే, నీ బారసాల ఉయ్యాల బాసట నేనే, నీ బారసాల ఉయ్యాల బాసట నేనే, నీ తొలి అడుగుల త్రిచక్రాల బండిని నేనే. మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకొనే వృక్షాన్ని ఏలుకో, పర్యావరణ లక్ష్యాన్ని చేరుకో, మన పర్యావరణ లక్ష్యాన్ని చేరుకో. నీ ఆటలకు ఆయుధం నేనే, నీ పాటలకు వేణువును నేనే, నీ ఆటలకు ఆయుధం నేనే, నీ పాటలకు వేణువును నేనే. నువ్వు అలసిపోతివా నీ పానుపు నేనే, నువ్వు అలసిపోతివా నీ పానుపు నేనే, నీ ఉన్నతికి ఊపిరిని నేనే నేనే, నీ ఉన్నతికి ఊపిరికి నేనే నేనే, నీ ఉల్లాసం ఉత్తేజం అన్నీ నేనే. మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో. నీ ఆశలకు ఊపిరిని నేనే, నీ ఊసులకు నిలయాన్ని నేనే, నీ ఇంటి గడపను నేనే, చేతి పంటను నేనే, ఇంటి గడపను నేనే, చేతి పంటను నేనే, నీ కళ్యాణ మండపము శోభను నేనే, నీ కళ్యాణ మండపము శోభను నేనే, నీ గతిలోను స్థితిలోను తోడును నేనే నేస్తం, నీ గతిలోను స్థితిలోను తోడుగా నేనే నేస్తం. మేలుకో ఓ మనిషి మేలుకో, మేలుకొని వృక్షాన్ని ఏలుకో, మన పర్యావరణ లక్ష్యాన్ని ఏలుకో, మన పర్యావరణ లక్ష్యాన్ని ఏలుకో. అంతేకాకుండా హార్టికల్చర్ ఆఫీసర్ తారాబాయి గారు కూడా అటెండ్ అయ్యి వారు అమూల్యమైన సందేశాన్ని అందించారు. ప్రకృతి ప్రేమికులు ఉన్నారు, ముఖ్యంగా మన సిడిజి గ్రూప్కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. గత సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున చక్కగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఇంత చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించి పాల్గొనే విధంగా చేసేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే చాలామంది ఇప్పుడు పెద్దలు భక్తులు చెప్పి ఉన్నారు, మనకు చెట్లే మన మనుగడకు ఆధారం. ప్రకృతితో మమేకమై జీవించినప్పుడే మన జీవనం అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చోట్ల వేసవి తాపం చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఇంత ఎండల్లో మనం తిరిగి ఏదైనా ఒక చెట్టు కింద చక్కగా నుంచున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుందండి. ఆర్టిఫిషియల్గా మనం ఏసీలలో ఉన్నప్పుడు అది వేరు, కానీ బయట ఆరు బయట కానీ బయట మనం ఉన్నప్పుడు ఏదో ఒక చెట్టు కింద నీడన ఉన్నప్పుడు ఎంతో మంచిగా అనిపిస్తుంది. సో ఏంటంటే చెట్లను నాటాలి, ప్రకృతిని ప్రేమిద్దాము. అలాగే ఇప్పుడు మనకు సిడిజి గ్రూప్ తరఫున చక్కగా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే మనం కూడా అండి మన ఇండ్లలో ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు, అంటే గృహప్రవేశం కానివ్వండి, ఒండిల ఫంక్షన్స్, తర్వాత ఇంకా ఇతర ఫంక్షన్స్ చేస్తుంటాము. చేసినప్పుడు మనము స్టీల్ బాక్సెస్ ఇంకా గిఫ్ట్స్ అనేవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాము. అందులో మనము ఇలాగ మొక్కల్ని పెంచి ఇచ్చినట్లయితే నేలల్లో భూసారాన్ని కోల్పోతున్నాము. ఒకప్పుడు మనకు ప్రకృతిలో అండి మిత్ర పురుగులు, సూక్ష్మజీవులు ఇవన్నీ చాలా బాగా ఉండేవి. వీటిని మనం ఎరువులు, పురుగు మందులు కలుపులు వాడడం వల్ల మనకి మేలు చేసే ప్రకృతి సిద్ధంగా ఉండే మిత్ర పురుగులు అనగా ఇప్పుడు మనకి ఏంటంటే అక్షంత పురుగులు, సాలిడ్లు, తూనీగలు, తేనెటీగలు లాంటివి అంతరించిపోతున్నాయి. మనం ఏంటంటే దానికి ఏం చేయాలి? మనము ముఖ్యంగా మనం రసాయనిక ఎరువులనే కాకుండా ప్రకృతి సిద్ధంగా ప్రకృతి వ్యవసాయాన్ని అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని కలిపి చేసుకున్నట్లయితే మన నేలల్ని మనం బాగుపరచుకోవచ్చు. మన నేలల్లో సేంద్రీయ కర్బన శాతం అది 3% ఉండాల్సింది ఇప్పుడు చూస్తే మనకు 1% దిగువగా ఉంది. ఎందుకు అంటే మనము ఎక్కువగా ఏంటంటే రసాయనిక ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాము. అలా కాకుండా సేంద్రీయ ఎరువులైన పశువుల పెంట, వర్మి కంపోస్టు,
పచ్చొట్టే ఎరువులు, పచ్చి ఆకుట ఎరువులు ఇవన్నీ కూడా మనం కలిపి కనుక వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ముఖ్య ఆశయం కూడా అదే, అంటే ఒక ఏమీ కెమికల్స్ కొట్టకుండా, రసాయనాలు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలోనే మనందరం కూడాను సిటీజీ గ్రూప్ తరఫున చక్కగా మన టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము. మానవుడు ఇలా ప్రపంచ దేశాలు ఏదైతే 204 దేశాలు ఉన్నాయి భూమిని గ్రహం మీద, 204 దేశాల్లో ఇలా భూతాపాన్ని భరించలేక 195 దేశాల ఐక్యరాజ్య సమితి దగ్గర మొత్తుకుంటా ఉన్నాయి. ఏదైతే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా సభ్యత్వం తీసుకొని మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం పర్యావరణంలో, ప్రపంచ పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే మానవుడే అంతరించిపోతాడని చెప్పినటువంటి తెలిసినటువంటి పరిస్థితి ఇది ఈనాడు. ఎందుకంటే ఇప్పుడు చెత్త గురించి, భూమి గురించి అనేక కార్యక్రమాలు అనేక పెద్దలు మాట్లాడారు. భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బనం, సేంద్రియ పదార్థం ఈనాడు 2.8 ఉండాల్సినట్టు 1.8 ఉండాల్సినటువంటి సేంద్రియ పదార్థం ఇలా 0.2కి వచ్చింది. 0.2కు రావడం వల్ల ఇవాళ మానవుడు క్యాన్సర్ వ్యాధిలో బారిపడతా ఉన్నాడు. అంటే ఆర్గానిక్ కార్బన్ అంటే భూమిలో జింకు, మెగ్నీషియం, బోరాన్ అన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉండాల్సిన పరిస్థితి. ఇలా సూక్ష్మ పోషకాలు అంతరించిపోయాయి. మీకు ఉదాహరణకు చెబుతా ఉన్నాం, ఇవాళ మీకు హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో శాతవాహన లాంటి రైళ్లని అక్కడ ఉన్నటువంటి 25-30% ప్రజలకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఏదైతే ఢిల్లీకి మనకున్నటువంటి ట్రైల్ని క్యాన్సర్ వ్యాధికి ప్రీ ట్రైల్ నడపాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో దాపరిస్తా ఉంది. కాబట్టి మనందరం కూడా పెద్దరం కూడా చెట్లే నాటాలి. చెట్లు ఎందుకు నాటాలి? 16వ శతాబ్దంలో అశోకుడు రేల చెట్టు మీకు 24 గంటల ఆక్సిజన్ ఇస్తుంది. రేల చెట్టు, చింత, వేప అనేక రకాలైనటువంటి చెట్లనే నాటారు వాళ్ళు. ఆయన 8వ తరగతి క్లాసు పోయింది ఆ రోజునే. ఎందుకు చెట్టు అతి తక్కువ నీటి పరిమాణం తీసుకొని ఎక్కువ నీటి పరిమాణం భూమిలోకి ఇంకింపజేసేటువంటి చెట్లు నానాడు నాటారు. ఇప్పటికి కూడా చెట్ల వల్ల అనేక, ఇప్పుడు ఉదాహరణకు మనం మ్యారేజీలు చేస్తా ఉంటే మనం దోర్నపాకులా కట్టుకుంటాం. 500-1000 మంది వస్తే అక్కడ దోర్నపాకుని ఎందుకు కట్టుకుంటాము? 6 నుంచి 8 గంటలకు అక్కడ కట్టినటువంటి మామిడాకు మనకి ఆక్సిజన్ ఇస్తుంది. పెద్దలు జనం ఎక్కువ కూడితే పచ్చదనం ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అందరం కూడా పెద్ద ఎత్తున పర్యావరణాన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలు, మన పిల్లలు, మీరు అనుకుంటున్న ప్రతి 8 మందికి ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంది. వైట్ సెల్స్ పెరిగిపోతా ఉన్నాయి, రెడ్ సెల్స్ తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనందరం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మనం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే కాపాడి పెద్ద ఎత్తున మనందరం కూడా భవిష్యత్ తరాలు కాపాడాలి. ఇలా గ్రూప్ సభ్యులము అందరము కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చాలా చక్కగా జరుపుకున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు, స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.